బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను పెద్ద పులి భయపెడుతోంది. అటవీ ప్రాంతం పొలాల్లో సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రత్తిపాడు శంఖవరం మండలంలోని మన్యంలో అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. అచ్చంపేట జీ కొత్తపల్లి గ్రామాల మధ్య కొండెపూడి చెరువు పరిసరాల్లో పులి మకాం వేసింది. జీ కొత్తపల్లి గ్రామానికి చిన్న సత్యబాబుకు చెందిన ఆవుపై దాడి చేసింది. ఆవు కలేబరాన్ని పొలాల్లోకి లాక్కెళ్లిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. చెరువులు, తోటలు, పొలాల్లో పులి సంచారంపై రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పులి సంచరిస్తున్న ప్రాంతాలకు వెళ్లే రహదారులు తాత్కాలికంగా మూసివేశారు. ప్రత్యేక బృందాలతో పులిని సురక్షితంగా బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పులి పట్టుబడే వరకు స్థానిక ప్రజలు, రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశం గురించి స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ నానాజీ, చెప్పండి. ప్రస్తుతం పులి సంచారం ఏ ప్రాంతాల్లో ఉంది? అలాగే జీ కొత్తపల్లి గ్రామంలో ఆవుపై పులి దాడి చేసిన ఘటన అధికారులు ఏమంటారు దాని గురించి? ఏదైతే పులి ఉన్నదో కాకినాడ జిల్లా అచ్చంపేట అంటే దగ్గర శంకవరం దగ్గరలో అని చెప్పుకోవచ్చు. శంకవరం గ్రామం దగ్గరలో ఉన్నటువంటి అచ్చంపేట జీ కొత్తపల్లి గ్రామాల మధ్యలో కొండేపూడి చెరువు దగ్గర మగ వేసింది. అదంతా కూడా సరుగుడి తోట అంటది కదా, తోటలో ఉన్నది. అయితే ప్రస్తుతానికి ఏదైతే సరుగుడి తోటలో ఉన్నదో, సరుగుడి తోటలో ఉన్నటువంటి పులి ఏ ప్రాంతంలో ఉన్నదని చూశారు కానీ చుట్టుపక్కల వెళ్ళడానికి వీలు కాని ప్రదేశం ఉంది. అయితే దీనికి సంబంధించింది ఒకవేళ కానీ మళ్ళీ ఒకవేళ అంటే కొండవైపు కాకుండా కిందకి కానీ ప్రయాణిస్తే ఒకవేళ గ్రామాల వైపు వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు దాన్ని వెంటనే ఇప్పటికే గణాలు తీసుకుని ఏదైతే మత్తు ఇంజక్షన్ తీసుకున్నారో ఆ మత్తు ఇంజక్షన్ తీసుకున్న తర్వాత డాక్టర్తో సహా ఆ సరువుల్లోకి వెళ్ళారని చెప్పుకుంది మనకి తాజా సమాచారం ఉన్నది. అయితే ప్రస్తుతానికి ఎక్కడైతే పులి ఉన్నదో పులి ఉన్న ప్లేసులకి సరుగుడి తోటలోకి దీనికి ఏదైతే రెస్క్యూ టీం ఉన్నదో రెస్క్యూ టీం వెళ్ళారు. అయితే ఇంకా బయటకు కూడా రాలేదని చెప్పుకోవచ్చు. అయితే బయట ఉన్న ఎవరైతే అటవీ శాఖ సిబ్బంది ఉన్నారో అటవీ శాఖ సిబ్బంది మాత్రమే ఉన్నారో. ఎక్కడి నుంచి అయితే దూరం నుంచి వచ్చినటువంటి ఎవరైతే దీని రెస్క్యూ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ ఉన్నారో వాళ్ళ నిపుణత కలిగిన వాళ్ళు మాత్రం లోపల వెళ్ళారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కనబడే దూరంలో ఎక్కడ కూడా కనబడతలేదు కానీ ఒకవేళ ఎటువైపు నుంచి ఎలా వస్తుంది అనేది కూడా వాళ్ళకి కూడా ఒక అంచనా మీద వెళ్ళడం జరిగింది. దీని ప్రకారంగా చూసుకుంటే కనుక ఏం జరుగుతుంది ఆ సరుగుడి తోటలో అలా అనే విషయంపై గ్రామస్తులు కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా మైదాన ప్రాంతాల్లో తిరిగినప్పుడు మనం తప్పించుకోవడానికి కానీ లేదంటే మనకి వెళ్ళడానికి కానీ ఒక దూరంగా చూడడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే సరుగుడు తోట ఉంటుందో అది మన పక్కన ఉన్నప్పటికీ కూడా మనకి ఏం కనపడని పరిస్థితి. నానాజీ, పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అసలు? ఏదైతే దానికి మత్తు ఇంజక్షన్ ఇస్తారో ఆ మత్తు ఇంజక్షన్ గన్నులు తీసుకుని లోడ్ చేసుకుని అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఇదే అదునుగా చూసి ఒకవేళ కానీ ఎటైనా పరిగెడుతుందా ఇటువైపు కూడా వెళ్లకుండా నలువైపుల నుంచి కూడా మొత్తం ఈ సిబ్బంది అంతా కూడా దీనికి రెడీ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే గన్నతో షార్ట్ చేశారో అది దాన్ని షార్ట్ చేసిన తర్వాత ఏదో పేల్చారో దాని తర్వాత మత్తు కరెక్ట్ గా 10 నిమిషాలు ఉంటుందని మనకు సమాచారం. అయితే ఈ మత్తు 10 నిమిషాల వ్యవధిలోనే తీసుకొచ్చి బోన్లు పెట్టాలి, లేదంటే మళ్ళీ విరిగిపోయే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి దాన్ని తీసుకుని దాన్ని ఒకవేళ ఏదైతే ప్రాసెస్ ఉన్నదో బోన్లో పెట్టే ప్రాసెస్ ఇమీడియట్ గా దాదాపు 10 నిమిషాల్లోనే దాన్ని మళ్ళీ లోపల లాక్ చేయాలి, లేదంటే ప్రమాదం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైట్. మరి ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజలు మాత్రం దీన్ని బట్టి చెప్పింది ఏంటంటే ఇది అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు పర్వాలేదు కానీ ఆల్రెడీ ఊర్లోకి వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎవరిని కూడా బయటకు రావద్దని చెప్పారు. అదే రకంగా ఏదైతే రోడ్డు ఉన్నదో ఆ శంఖవరం నుంచి అటువైపు వెళ్లే రోడ్డు మొత్తం అంతా కూడా అటువైపు కూడా మొత్తం బ్లాక్ చేయాలని చెప్పుకోవచ్చు. మొత్తం ఆ ఏరియానంతా కూడా పోలీసుల ఆధీనంలో తీసుకుని అటవీ శాఖ సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. అయితే ఏదైతే ఎమర్జెన్సీ విధులకి నిర్వహణకు వెళ్లాలో వాళ్ళకి మాత్రమే కొంచెం ఎస్పెషల్లీ కొద్దిగా ఇచ్చి వాళ్ళు తోడుగా ఉన్న వాళ్ళు ఎవరిని కూడా బయటకు రానివ్వడం లేదు. దీనికి సంబంధించింది అంటే స్కూల్కి వెళ్ళి వాళ్ళు కానీ లేదంటే పనులకు వెళ్ళి వాళ్ళు కానీ ఎవరిని కూడా బయటకు రావద్దని ఆ గ్రామస్తులందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏదైతే పశువులు ఉన్నాయో పశువులన్నీ కూడా దీనికి సంబంధించిన ఇంటి దగ్గరికి తీసుకురమ్మని, అదే రకంగా ఏదైతే సరుగుడు తోట ఉన్నదో ఆ సరుగుడు తోట పరిసర ప్రాంతాల్లో కూడా ఆవుల్ని గేదెల్ని కట్టేసి ఇంటికి వచ్చేస్తారు.
కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇటు పరిస్థితుల్లో ఆ చుట్టుపక్కల ఉండొద్దని చెప్పేసి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. రైట్ నానాజీ, మీరు అక్కడున్న రైతులతో ఎవరితోన్నా మాట్లాడడానికి ప్రయత్నించారా? అసలు ఇప్పుడు వాళ్ళు రైతులు పొలాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా, అసలు వాళ్ళు ఏమంటున్నారు? అసలు యాక్చువల్ చెప్పాలంటే ఏ ఛానల్ వెళ్ళని పరిస్థితుల్లో మన వైకే టీవీ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడైతే పులిని రెస్క్యూ చేస్తారో అక్కడ వరకు వెళ్ళింది. అక్కడే కూడా చాలా వరకు ఒక రోజంతా కూడా వాళ్ళతోటి ఆ రెస్క్యూ టీమ్ తోటి మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. అయితే మనం అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇది వాళ్ళు ఏంటంటే ఈ రోజు ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే చేలో ఉంటారు వాళ్ళు, అదే జీవనోపాధి కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎటువైపు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. అయితే మెయిన్ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకవేళ కానీ పొలాలు ఏమైనా పర్వాలేదు కానీ మాకు ఖచ్చితంగా ఇది పట్టుకొని మళ్ళీ అడవిలోకి తీసుకుపోయినా పర్వాలేదు కానీ మేము ఇక్కడ ఈ పరిస్థితుల్లో మేము బయటకు వెళ్ళిన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి అక్కడ ఉన్న చాలా వరకు మహిళలు కానీ రైతులు కానీ చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన భయభ్రాంతులు కూడా గురవుతున్నారు. రైట్, మరి పులి పట్టుబడే వరకు స్థానిక ప్రజలకు అధికారులు ఏం సూచిస్తున్నారు? అధికారులు ప్రధానంగా చెప్పేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దు, డోర్లు బిగించుకుని ఉండండి. చీకటి పడ్డ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చీకట్లో ఉండొద్దు. మీ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా వెలుగుండేలా చూసుకోవాలి. అదే రకంగా మీ ఏ అయితే పశువులు ఉన్నాయో పశువుల దగ్గర కూడా వెలుగులా ఉండే చూసుకోవాలి. శబ్దాలు కూడా ఎక్కువగా అంటే ఒక టేప్ రికార్డులు పెట్టి లేదంటే ఏదో ఒక శబ్దాలు చేస్తే కనుక ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉన్న ప్రదేశం ఉన్నదో ఆ డిస్టర్బెన్స్ ఉన్న ప్రదేశానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టుపులి రాదు. ఏదైతే ప్రశాంత వాతావరణం ఉన్నదో నిర్మానుష్య ప్రాంతంగా ఉన్నటువంటి ఏరియాకి మాత్రమే తదుపరి వెళ్తుంది అని చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్పిన విధానంగానే ఏదైతే మధ్యాహ్నం ఎవరిని కూడా రానివ్వకుండా మొత్తం ఇటువైపు అటువైపు కూడా రోడ్లు అంటే బండి సౌండ్లు కూడా రానివ్వకుండా చేశారో అదే ప్రాంతంలో ఆ నిర్మానుష ప్రాంతంలోనే తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ప్రజలు వెళ్ళే దారి ఉంటుందో ఆ దారి అంతా కూడా ప్రయాణం చేస్తామని చెప్పుకోవచ్చు. గత 2 ఏళ్ల క్రితం వచ్చిన పులి కూడా ప్రధానంగా ఈ ఏదైతే నీరు పరివాహక ప్రాంతాలు ఉంటుందో ఈ నీటి పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నదని చెప్పుకోవచ్చు. కరెక్ట్ గా ఇప్పుడు కూడా అదే గతంలో ఎలాగైతే నడుచుకుంటూ వెళ్ళిందో ఇప్పుడు కూడా అటు పోలవరం నుంచి ఏలేరు రిజర్వాయర్ నుంచి అటువైపు వస్తున్నటువంటి పత్తిపాడు మండలం అదే రకంగా శంఖవరం మండలం అదే శంఖవరం గ్రామం అదే ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించిన అదే విధంగా ప్రయాణం చేస్తామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కానీ వీళ్ళు కానీ దీన్ని మిస్ అయితే అటు అనకాపల్లి జిల్లా కూడా వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగానే దీన్నే సరౌండింగ్ చేసి ఇప్పుడే బోర్లో బంధిస్తే బాగుంటుందని చెప్పేసి అధికారులు కూడా ప్లానింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఎస్ నానాజీ, పులిని పట్టుకునేందుకు ట్రాపులు కెమెరాలు ఏర్పాటు చేశారు కదా, మరి నిత్యం వాటిని చూస్తూ ఉంటున్నారా, పర్యవేక్షిస్తున్నారా? అయితే ట్రాప్ కెమెరాలు ఏదైతే ఉన్నదో అధికారులు చెప్పుకున్న విధంగా ఏదైతే మైదాన ప్రాంతాల్లో ఉంటుందో ఆ మైదాన ప్రాంతాల్లో మాత్రమే ట్రాప్ కెమెరాలు పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఏదైతే మనకి దీనికి సంబంధించి అటవీ ఏరియా ఉన్నదో అటవీ ఏరియాలో పెట్టడానికి కుదరదు కాబట్టి ఇప్పుడు కొద్దిగా కిందకి దిగింది, అంటే అడవి నుంచి కిందకి దిగింది. ఎవరైతే ప్రజలు నివసిస్తారో ఆ ప్రదేశంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అక్కడ అరటి తోటలు ఉన్నాయి, అలాగే సరుగుడు తోటలు ఉన్నాయి, అలాగే వరి చేను ఉన్నది. ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఈ ఎక్కడికక్కడ కొంచెం కెమెరాలు అయితే ఏర్పడేసి రెడీగా కూడా పెట్టడం జరిగింది. ఏదైతే బోన్ ఉన్నదో బోన్ కూడా రెడీగా పెట్టడం జరిగింది. అయితే బోన్ పెట్టే ప్రదేశం కూడా లేనంత ఇరుకైన ప్రదేశంగా ఉన్నది ఆ సరుగుడు తోట. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి ఎటువైపు కూడా రావద్దు. ఇది ఒకవేళ అంటే ఫైట్ చేసిన వెంటనే ఏదైతే గన్ను ఫైట్ చేస్తారో ఫైట్ చేసిన వెంటనే తన మొత్తం ఎక్కుతుంది. అదే టైంలో ఒకవేళ అది అటువైపు పరిగెడుతుందా ఇటువైపు పరిగెడుతుందా అన్నది కూడా తన బిహేవియర్ కూడా మనం గమనించలేం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరు కూడా దగ్గరలో ఉండొద్దు అని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు అయితే మాత్రం లోపలికి అంటే డెప్త్ గా కూడా వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత మరింత సమాచారం కూడా మనకు తెలుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. థ్యాంక్ యూ అమృత. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.